చూడండి, ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంది. 33 అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎన్నో సంగతులను గురించిన జవాబులను, ఉత్తరాలను, పరిష్కారాలను కనుగొనలేక ఇబ్బంది పడుతున్నాడు. మన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనము ఎదుర్కోవడానికి కూడా భయపడే సమస్యలు ఎన్నో వస్తాయి. వాటిని ఎలా పరిష్కరించాలో మనకు తెలియదు. మనం హ్యాండిల్ చేయలేని ఎన్నో సవాళ్లు మనకు ఎదురవుతాయి. మనకే కాదు, రాష్ట్రాలను, కేంద్రాలను పరిపాలిస్తున్న వ్యక్తులకు కూడా, అధికారంలో ఉన్న వ్యక్తులకు సైతము, సైన్యాలను నడిపించే సర్వ సైన్యాధ్యక్షులకు సైతము ఈ సవాళ్లు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళే పరిష్కరించలేని ఎన్నో సవాళ్ళు వాళ్ళకు ఎదురవుతూ ఉంటాయి. ఈ సామాన్య సంగతి మనకు తెలిసిందే. ఇది కాకుండా మనకు బోధపడని, అంతుపట్టని విజ్ఞాన సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. తత్వం అయితే ఎవరికి ఇంతవరకు పూర్తిగా బోధపడలేదు, అది బోధపడదు. దాన్ని వెతికే క్రమంలో మనిషి బహుశా తప్పిపోయినంతగా ఈ భూమి మీద మరి ఏ జీవి తప్పిపోలేదేమో కదా. మన అనుదిన జీవితంలో కూడా, మన కుటుంబ వ్యవహారాలలో, వ్యాపార వ్యవహారాలలో, ఉద్యోగ విషయాలలో, అవునా, ఉద్యోగం చేసే చోట ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటాయి. వాటి పరిష్కారాలు అర్థం కాక, దొరకక, మనం వాటి కనుగొనలేక ఎంతో ఆయాసపడతా ఉంటాం, ఆశపడతా ఉంటాం. వాటితో పాటు మనం ఎన్నో విధాలుగా మనము క్షోభకు, అలసటకు, అవునా, అసహనానికి గురవుతాం. అయితే ఇవన్నీ మనిషి ఎదుర్కొంటున్నాడన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన దేవుడు ఏం చేశాడనంటే, తాను మనిషికి ముందుగానే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చిపెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చిపెట్టాడు. ఏమంటున్నాడు అక్కడ? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. అంతవరకు వాస్తవానికి సరిపోతుంది. కానీ దేవుడు ఎంత మంచివాడు చూడండి. దాని తర్వాత కూడా మనకు కంటిన్యూషన్ ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడు. నీవు గ్రహింపలేని సంగతులన్నింటినీ కూడా దేవుడికి తెలియజేస్తాడు. గూఢమైన సంగతులను కూడా తెలియజేస్తాడు.